తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీల హామీల్లో భాగంగా ఆ ప్రజాపాలన సభలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రజాపాలన సభలకు ప్రజల నుంచి కూడా భారీ స్పందన అయితే లభిస్తుంది. ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల హామీల పథకాల్లో భాగంగా ఈ ప్రజాపాలన దరఖాస్తులు అయితే ఆ ప్రజల వద్ద తీసుకున్నారు. మనం ఖమ్మంలో ప్రస్తుతం 21వ డివిజన్లో మనం ఉన్నాము. 21వ డివిజన్లో ప్రజాపాలన సభల్లో భాగంగా ప్రజల వద్ద నుంచి కూడా పూర్తిగా అధికారులంతా కూడా దరఖాస్తులు తీసుకుంటున్న ఆ దృశ్యాలు కూడా చూసుకోవచ్చు. పూర్తిగా కూడా ఆ ప్రజా పాలన అభయహస్తం పేరుతో కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఊరూరున అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారంటీలకు సంబంధించి అర్హులంతా కూడా పోటీపడి మరి దరఖాస్తులు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పూర్తిగా కూడా ఆ జనం బారులు తిరుగుతున్నారు. తొలి రోజే ఈ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. అలాగే రెండో రోజు కూడా ఈ కార్యక్రమానికి అలాగే ప్రజల వద్ద నుంచి కూడా అలాగే స్పందన వచ్చింది. అయితే డిసెంబర్ 31 ఆదివారం అలాగే నూతన సంవత్సరంలో 2 రోజుల సెలవులు లాగా మళ్ళీ ప్రజా పరిపాలన సభలు నాలుగో రోజు స్టార్ట్ అయ్యాయి. సో పూర్తిగా కూడా ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజానికం నుంచి కూడా విశేష స్పందన వస్తుంది. 6 గ్యారంటీల పథకాల కోసం 3 రోజుల్లో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా 40,57,592 దరఖాస్తులు అయితే పూర్తిగా వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. శనివారం ఒక్కరోజే 18,29,107 అర్జీలు అయితే అందాయి. 5 గ్యారంటీలకు సంబంధించి 15,88,770 కాగా ఇతర అంశాలకు సంబంధించి పూర్తిగా 2,40,387 దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు 3,868 పంచాయతీలో అలాగే 8,697 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సదస్సులు పూర్తయ్యాయని చెప్పేసి కూడా సీఎస్ శాంతకుమారి కూడా పూర్తిగా ప్రకటనలో తెలిపారు. సో నిన్న 2 రోజులు సెలవు దినం కావడంతో మళ్ళా తిరిగి 4వ రోజు ప్రజాపాలన సభ పూర్తిగా కూడా స్టార్ట్ అయింది. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలో ఉన్నాము. మన దగ్గర ఖమ్మం అర్బన్ తహసీల్దార్ స్వామి గారు మనకు అందుబాటులో ఉన్నారు. మనం స్వామి గారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, నిన్న మొన్న సెలవు దినం కావడంతో కొంత ప్రజాపాలన సభలో కొంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఈరోజు 4వ రోజు స్టార్ట్ అయింది. ఖమ్మంలో ఎక్కడెక్కడ 4వ రోజు ఎక్కడెక్కడ ఈ ప్రజాపాలన సభలు నిర్వహిస్తున్నారు? అంటే ప్రజాపాలన సభకు వచ్చిన ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు వస్తున్నాయి? అంటే వాళ్ళు విశేషంగా ఎక్కువ దరఖాస్తులు దేని కొరకు చేసుకుంటున్నారు? ఈరోజు అంటే ఖమ్మం మున్సిపాలిటీకి సంబంధించి రోజు 11 చోట్ల మేము 11 టీమ్ లీడర్స్ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 21వ డివిజన్ సంబంధించి పాకబండ పార్క్లో మనం సభ పెట్టడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 1,260 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి మున్సిపాలిటీ లెక్కల ప్రకారం. ఇప్పుడు అంటే 8 గంటల నుంచి 12 గంటల వరకు 671 దరఖాస్తులు మాకు వచ్చాయి. మేము సాయంత్రం 6 వరకు ఉండి అందరి దరఖాస్తులు ఇక్కడ నుంచే తీసుకోవడం జరుగుతుంది. అలాగే వచ్చిన ప్రజలకు కూర్చోడానికి బయట చైర్లు, అలాగే వాళ్ళ నిరక్షరాస్యులు ఉంటే రాయడానికి హెల్ప్ డెస్క్ పెట్టాం. హెల్ప్ డెస్క్లో కూడా దాదాపుగా 12 మందిని పెట్టాం. వాళ్ళకు ఫామ్స్ నింపాలంటే కూడా మేము నింపిస్తాము. కొంతమంది ఫామ్స్ ఇళ్ళకి చేరకుండా కానీ మేము ఎక్స్ట్రా ఫామ్స్ ఇచ్చాము. ఇక్కడే తీసుకొని ఇక్కడే నింపిస్తున్నాము. వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు ఇక్కడ. అలాగే తాగునీటి సౌకర్యం, టెంటు అవన్నీ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మేము కొంచెం జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మేము 9 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 9 కౌంటర్లు కూడా పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తే అందరు దరఖాస్తులు తీసుకునే వెళ్తాము. ఒకవేళ ఈ రోజు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, వాళ్ళు ఊళ్ళో లేకుండా కానీ ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే రేపు ఒక కౌంటర్ పనిచేస్తుంది. అలా ఆ కౌంటర్ కూడా 4 రోజుల పాటు ఇక్కడే పనిచేస్తుంది. వాళ్ళు ఇచ్చుకోవచ్చు. లేదంటే మున్సిపాలిటీ ఆఫీస్లో కూడా స్పెషల్ కౌంటర్స్ పెట్టాం, అక్కడైనా ఇచ్చేసుకోవచ్చు. మీ దరఖాస్తు ఎప్పుడు ఇచ్చినా మేము తీసుకోవడం జరుగుతుంది. అంటే సార్ పూర్తిగా జనవరి 6 వరకు కూడా ప్రజాపాలన సభలు నిర్వహిస్తామని చెప్పేసి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే జనవరి 6 వరకు కూడా అంటే కొంతమంది ప్రజానికం అనారోగ్య కారణాల కానీ వేరే ఇతర ఊర్లకు వెళ్ళిన ప్రజలు కానీ ఈ జనవరి 6వ తారీఖు గడువు పూర్తయిన తర్వాత కూడా దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉందంటారు సార్? ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ డిసిషన్ ప్రకారం 6వ తారీఖు వరకు దరఖాస్తులు తీసుకుంటాం. ఆ తర్వాత గవర్నమెంట్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తే కంపల్సరీ మేము మున్సిపాలిటీలో తీసుకోవడం జరుగుతుంది. అంటే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోలేని వరకు వాళ్ళు నేరుగా ఆ మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. ఇలాగే మున్సిపల్ కార్యాలయం కాకుండా రెవెన్యూ కార్యాలయంలో కూడా అప్లికేషన్ అందించే అవకాశం ఏమైనా ఉందా సార్? రెవెన్యూ కార్యాలయం లేదండి. ఎందుకోసం అంటే ఇది మండల స్థాయిలో అయితే ఎంపీడీఓ ఆఫీస్లో, మనది మున్సిపాలిటీ కాబట్టి మన మున్సిపల్ కార్యాలయంలో స్పెషల్ కౌంటర్లు పెట్టి అక్కడ కూడా మేము స్టాఫ్ను డ్రాఫ్ట్ చేసాము. ఏ డివిజన్ వాళ్ళకి ఇక్కడ ఇచ్చినా తీసుకుంటాం మేము. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే సార్ ప్రధానంగా రేషన్ కార్డు సమస్య ఎక్కువగా తలెత్తుందని చెప్పేసి కూడా ప్రజల వద్ద నుంచి భారీ స్థాయిలో ఫిర్యాదులు అందుతున్నాయి. పూర్తిగా కొత్త రేషన్ కార్డులు అప్లై చేయని వాళ్ళు మేము ఈ దరఖాస్తులో ఏం రాయాలి, ఎలా రాయాలో మాకు అర్థం కాని పరిస్థితి అందుందని చెప్పేసి చెప్తున్నారు. దాని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా సార్? రేషన్ కార్డు సమస్య ఏం లేదండి. ఎందుకోసం అంటే మాకు గత 3 రోజుల నుంచి మేము తీసుకున్న దాంట్లో దరఖాస్తులు పెద్ద రేషన్ కార్డు గురించి ఏం రాలేవు. దాదాపుగా జనాభాలో చాలామందికి రేషన్ కార్డులు ఉన్నాయి. ఎవరైతే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డ్స్ అడుగుతున్నారు. వాళ్ళు ఒక వైట్ పేపర్ మీద అప్లికేషన్ రాసి వాళ్ళ ఆధార్ కార్డు జత చేసిస్తే మేము తీసుకుంటున్నాము.
వాటిని అక్కడ మున్సిపాలిటీలో కూడా సపరేట్ కౌంటర్లో పెట్టి సపరేట్గా తీసుకొని అవి రేషన్ కార్డ్ డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎవరు ఏ ఇబ్బంది పడనక్కర్లేదు. ఒకవేళ నువ్వు పెళ్ళి అయిపోయి వాళ్ళ కార్డు లేకపోతే వాళ్ళ ఫాదర్ నెంబర్ కార్డు నెంబర్ వేసినా ఇబ్బంది లేదు. తర్వాత వాళ్ళ కొత్త కార్డు నెంబర్ వచ్చి మేము మార్చేస్తాం, ఇబ్బంది ఏం లేదు దాంట్లో. సో చూశారు కదా, పూర్తిగా రేషన్ కార్డు సమస్య కూడా ఎక్కువగా తలెత్తుందని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్నారు. సో రేషన్ కార్డు ఆ సమస్యలు ఉన్న ప్రజలు పూర్తిగా అంటే కొత్తగా పెళ్ళైన దంపతులు వారి పాత రేషన్ కార్డు వివరాలు కూడా అలాగే ఒక వైట్ పేపర్ మీద అప్లికేషన్ రాసి ఆ ప్రజాపాలన ఆ దరఖాస్తుతో పాటు జతపరిచినట్లయితే వారికి కూడా పూర్తిగా అధికార యంత్రాంగం పూర్తిగా పరిశీలన వచ్చినప్పుడు ఆ పరిశీలనలో భాగంగా పరిశీలన చేసి కొత్త రేషన్ కార్డు వారికి కొత్త రేషన్ కార్డులు అలాగే ఆ పాత రేషన్ కార్డులో పేర్లు మార్పు ఏ విధంగా ఉన్నా కానీ మార్పు చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ తహసీల్దార్ గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా ఆ జిల్లాలో పూర్తిగా 21 మండలాల్లో పూర్తిగా 117 ప్రదేశాల్లో కూడా ప్రజా పాలన సభలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ పూర్తిగా చెప్తున్నారు. ఏ ఒక్క ప్రజాపాలన సభలో కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తిగా అధికారులంతా కూడా ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షలకు పైచులకు ఆ దరఖాస్తులు అందాయని చెప్పి గణాంకాలు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి.